ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అన్ని చోట్ల రంగా గారి వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి రోజు రోజుకి రంగా గారి యొక్క అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా రంగాయిజాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే దిశగా నా యొక్క అడుగులు మొదలైనవి. అది ఒకప్పుడు రంగా గారికి ఎలాంటి పేరైతే ప్రజల్లో, అంటే ఒక రౌడీ అనో ఒక గూండా అనో ప్రజల్లో బలంగా తీసుకెళ్ళినటువంటి ఆ రోజు పాలకులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు సైతం, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఇవాళ రంగా గారు అనేటువంటి ఆయన విలువ పూర్తి స్థాయిలో తెలుసుకుని ఇవాళ రంగా గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా బలంగా తీసుకెళ్తున్నది. వాళ్ళు కూడా మా అందరితో తోడుగా ముందుకు వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా గత కొంతకాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మీడియా మిత్రులకు మీకు తెలియదే ఉంది, రంగా గారి మీద అభిమానం ఇంకా 2 కాదు 3 10 కూడా అవుతుంది. ఎందుకంటే ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసమే పనిచేసినటువంటి నాయకుడు, ప్రజల కోసమే ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడిని, స్వాతంత్ర సమరయోధుల్ని ఎలా అయితే మర్చిపోరో స్వాతంత్రం తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఒక స్వాతంత్ర సమరయోధుడిలాగా, అభినవ అంబేద్కర్ లాగా కష్టపడినటువంటి ఒక మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనని మర్చిపోవడం అనేది జరగని విషయం అని చెప్పని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. పేదల ఆశాకిరణం, సమస్యల్లో ఉన్న వాళ్ళకి నేనున్నాను అని ఎప్పుడూ కూడా తయారుగా ఉండే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఈరోజు. ఆటో కార్మికుల నుంచి ఆటో నగర్ వాళ్ళ వరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా వాళ్లకు మద్దతు ఇచ్చేవారు. ముఖ్యంగా విద్యార్థులు రాజకీయాల్లో రావాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. ఎందుకంటే రాజకీయం ఎదగాలంటే, మంచి రాజకీయాలు రావాలంటే అది విద్యార్థి స్థాయి నుంచే కూడా వారిలో ఆ భావనలు కలుగజేయడం చాలా ముఖ్యమని ఆనాడే గుర్తించిన మహానుభావులు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆశయాల కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఆశయ సిద్ధి కోసం నేను వెళతాను, ఎప్పటికైనా నేను ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించేదానికే నేను పుట్టాను అన్న భావనలతో ఆయన వెళ్ళారు. అందుకనే ఈ ప్రాంతం ప్రజలు కూడా ఆయనకు జేజేలు పలికి ఆయన్ను ఎమ్మెల్యేగా కూడా చేశారు. కానీ పరిస్థితులు మనకు తెలుసు, ఏ విధమైన పరిస్థితిలో ఆయన మనల్ని అందరినీ వదిలి వెళ్ళారు అన్నది. కానీ రంగా గారి ఆశయాలు, అట్టడుగున ఉన్న వ్యక్తి యొక్క అభివృద్ధే నా జీవనం అని ఆయన అనేవారు. కాబట్టి ఇప్పటికీ కూడా అందరి గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు రంగా గారు. వారి కుటుంబానికి ఈ 35వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనం అందరం కలిసి నివాళులు అర్పిద్దామని ఈరోజు ఇక్కడ రావింది. ఆయనకు నిజమైన నివాళి అంటే ఆయన భావాలను, ఆయన ఆశయాలను ప్రజల్లోకి, ముఖ్యంగా యువతరంలోకి తీసుకెళ్ళి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఏదైతే కొత్త పార్టీ పుట్టిందో జై భారత్ నేషనల్ పార్టీ కూడా రంగా గారి ఆశయాలు, అట్టడుగునున్న వ్యక్తి యొక్క అభివృద్ధి, ఇవే ప్రధాన లక్ష్యంగా మేము కొనసాగుతాం. నమస్కారం.